హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వణక్కం ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేరీ దునియా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి టేస్టీ ఎమ్మి ఎమ్మి ములక్కాయ టమాటా కర్రీ ఫుల్ గ్రేవీ తోటి సేమ్ నాన్ వెజ్ టేస్ట్ తోటి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చేసేయండి. మా ఆంధ్రాలో అయితే ఇలానే ప్రిపేర్ చేస్తామండి. మరి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? ఒకసారి అయితే మా ప్రాసెస్ కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ప్రాసెస్ చెప్పేస్తాను, వచ్చేసేయండి. ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అంటే ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి యాడ్ చేస్తే ఫుల్ గ్రేవీ వస్తుందండి, అందుకే సన్నగా చాప్ చేసుకోవాలి అని చెప్పాను. అందులోనే పసుపు అలాగే కొబ్బరి పేస్ట్ అనేది యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయిందా లేకుంటే నేనే వీడియో షూట్ చేయలేదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది నాకు. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలా పచ్చివాసన పోయిన తర్వాత ములక్కాయలు కూడా యాడ్ చేసి ములక్కాయల్లో వచ్చే పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లో అలా కలుపుకుంటూ 2-3 మినిట్స్ మగ్గించాలి. అలా మగ్గిన ములక్కాయల మీద మనమైతే టమాటో ప్యూరీ యాడ్ చేసేసుకుందాము. టమాటో ప్యూరీ ఎందుకు యాడ్ చేశాను అనుకుంటున్నారా? ముక్కలు అయితే ఉడకనికి టైం పడుతుందండి. మనకు అంత టైం లేదు. మార్నింగ్ టైం, పిల్లలు స్కూల్కి వెళ్ళే టైము, తొందరగా అయిపోయే ప్రాసెస్ చూసుకుంటాను నేనైతే. సో అందుకని చెప్పేసి ప్యూరీ అనేది యాడ్ చేశాను. ఇందులోనే నేను టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేశాను. అలా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని టమాటోస్ అలాగే ములక్కాయలు సాఫ్ట్గా ఉడికించుకోవాలి. వాటర్ అన్నీ స్క్వీజ్ చేసేస్తానండి ఫస్ట్ అయితే నేను. అంటే మనకి మొత్తం వాటర్ స్క్వీజ్ అయిపోతే ఆల్మోస్ట్ ములక్కాయలు ఉడికిపోయినట్టే. ఇలా ములక్కాయలు టమాటాలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేస్తాను. పిల్లలకి జడలు వేసే టైంలో ఇక్కడ మాడిపోయిందనమాట. కర్రీ మొత్తం కదండి, జస్ట్ అలా ములక్కాయలు అనేవి మాడిపోయినాయి. నో ప్రాబ్లం. ములక్కాయలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా తినేస్తారు కదా. వన్ ఆఫ్ ద ఫేవరెట్ కర్రీ వెజ్లో అంటే ఇదేనండి. మా ఫ్యామిలీ మొత్తానికి ఇష్టము. సో ఇప్పుడు గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసేసుకున్నాం కదా. ఇందులోనే ధనియా పౌడర్ అలాగే మిరియాల పౌడర్. చలికాలం వర్షాకాలం వచ్చిందంటే డెఫినెట్లీ నేను మిరియాల పౌడర్ అనేది యాడ్ చేసేస్తాను అనమాట. మీరు ఇక్కడ గమనిస్తే ఫస్ట్లో నేను కారము కరివేపాకు యాడ్ చేయలేదు. ఆ ఫ్లేవర్ అలా తెలియాలని చెప్పేసి లాస్ట్లోనే యాడ్ చేస్తాను. ఇంకా మీరు కూడా ట్రై చేసేసేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ చపాతీ జొన్న రొట్టెతోటి మంచి కాంబినేషన్ అండి. సో ఇప్పుడు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి అలా ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే మన ఎమ్మి ములక్కాయ టమాటా గ్రేవీ రెడీ అండి. బాయిల్డ్ ఎగ్తో తింటే ఇంకా బాగుంటుంది. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.